రైతన్నలందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పొలం. ఇది కుంట కుమారస్వామి అన్నది గోదావరి కని మా ఊరి దగ్గరనే ఉంటుందన్నమాట. ఇది మీరు చూడొచ్చు చౌడు పొలం ఇది. కనిపిస్తుందా? ఇది చౌడు పొలము. మీరు గమనించుకోండి, జాగ్రత్తగా చూడండి. చౌడు పొలం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హైట్ రాదు. రెండోది, దీనికి అధిక మొత్తంలో పిలకలు వచ్చినాయి ఫస్ట్ టైం. మరి ఇది ఎట్లా సాధ్యమైంది, ఎట్లా జరిగింది అంటే మన అప్సా 80 వాడడం ద్వారా. అప్సా 80 వాడడం ద్వారా పంట రావాల్సినంత హైట్ వచ్చింది, రావాల్సినంత వెయిట్ కూడా వస్తుంది. నేను పక్కా గ్యారంటీగా చెప్పగలుగుతా, దిగుబడి కూడా వీళ్ళకు కంపల్సరీ ఎక్కువ వస్తుంది. నేను అప్సా నా పేరు కుమారస్వామి. నేను అప్సా వాడకముందు పొలం అంతా సౌడు పొలము, అంతా ఎట్నో గంట పోయకుండా పెరగకుండా అదో రకంగా ఉండే. ఇప్పుడు అప్సా నిఖిల్ ఒకసారి యూట్యూబ్లో చూసిన తర్వాత నిఖిల్కు ఫోన్ చేసి నిఖిల్ దగ్గర ఇట్లా అప్సా 80 కావాలన్న వల్ల నిఖిల్ తెచ్చి ఇచ్చిండు. ఫస్ట్ ఏం చేసినామంటే దాన్ని ఫస్ట్ దప మందు వేసేటప్పుడు మన ఎకరాన 200 ml చొప్పున అలా మందులు కలిపి చల్లినాం. రెండవ దప సుతం ఎకరాన 200 ml చొప్పున మందులు కలిపి చల్లినాం. మళ్ళీ పోతే స్ప్రే కొట్టుడు సుతం మన ఒక బిందెకు 10 ml చొప్పున 9 ml 10 ml చొప్పున దాన్ని మేము స్ప్రే చేయడం అయింది మందులు కలిపి. ఇక అది అట్లాంటి పొలం ఇప్పుడు కొంచెం ఇంకా ఇది పలసగానే పెట్టినాం, కానీ ఆడికైనా సుతం పొలం నా సరిపోక పలసగా పెట్టినాం, కానీ ఆడికైనా సుతం గంట మంచిగానే పోసింది, కొంచెం అంత ఎత్తు సుతం మంచిగానే పెరిగింది. ఇక ఇప్పుడు రెండే సార్లు మందు వేసినాం, ఒకసారి స్ప్రే చేసినాం. మళ్ళీ పోతే ఒకసారి స్ప్రే చేస్తాం పొట్ట మీద, ఒకసారి మందు మూడో దప్ప మందులో మళ్ళీ ఒకసారి 200 ml కలిపి వేస్తాం. ఇక మరి ఎట్లుంటుందో తెలియాలి. ఇప్పుడు వరకు మంచిగానే ఉన్నది.